జగన్నాథ స్వామికి కడుపులో నొప్పి వచ్చిందని మీకు తెలుసా? పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఒక రోజు భక్తులు ఎంతో ప్రేమతో స్వామివారికి ఘనమైన నైవేద్యం సమర్పించారు. భక్తుల ప్రేమను తిరస్కరించలేని స్వామి ఆ నైవేద్యాన్ని ఒక్కొక్కడిగా అన్ని స్వీకరించారు. కానీ ఎక్కువగా తినడం వల్ల స్వామివారికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ రాత్రి స్వామి ఒక పేద వృద్ధ భక్తురాలి కలలో ప్రత్యక్షమై మృదువుగా ఇలా అన్నారు: అమ్మా, నేను ఈ రోజు తిన్న ఆహారం వల్ల నాకు చాలా నొప్పిగా ఉంది. నాకు చేదుగా ఉండే వేపాకు రసం కావాలి అని కల నుంచి దిగులుతో లేచిన ఆ వృద్ధురాలు నా స్వామికి ఎంత నొప్పిగా ఉందో అంటూ ఏడుస్తుంది. తెల్లవారగానే ఆమె వేపాకులు తీసుకుని మనస్ఫూర్తిగా వేపాకు రసం తయారు చేస్తుంది. ఆ రసాన్ని మట్టి కుండలో పోసుకొని స్వామి కోసం గుడి ముందుకు వస్తుంది. కానీ అక్కడున్న ద్వారపాలకులు ఇది గుడికి తగదు అంటూ ఆ వృద్ధురాల్ని ఆపేస్తారు. దిగులుతో ఇంటికి వెళ్లిన ఆమె నా స్వామికి నొప్పి తగ్గలేదేమో అంటూ మళ్ళీ ఏడుస్తుంది. ఆ రాత్రే జగన్నాథ స్వామి పూరి రాజుగారి కలలో ప్రత్యక్షమై ఇలా అంటారు: నా భక్తురాలు నా కోసం తెచ్చిన వేపాకు రసం తీసుకురా, ఆమె చేతులతోనే నాకు సమర్పించు అని అంటారు. వెంటనే రాజుగారు లేచి ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెకు నమస్కరించి ఆలయానికి తీసుకువస్తారు. ఆ వృద్ధురాలు భక్తితో కంపించే చేతులతో వేపాకు రసాన్ని జగన్నాథ స్వామికి సమర్పిస్తుంది. ఆ రసం స్వీకరించగానే స్వామివారి కడుపు నొప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి ప్రతిరోజు నైవేద్యం తర్వాత జగన్నాథ స్వామికి వేపాకు రసం సమర్పించే సాంప్రదాయం ప్రారంభమైంది. ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై జగన్నాథ అని కామెంట్ చేయండి.